నమస్తే అండి. మాది పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం. మేము ఈరోజు తర్నకోట ఫీల్డ్కి వచ్చాము. విఎన్ఆర్ 144 ఈ వెరైటీ చూసామండి. దీంట్లో వైరస్ తట్టుకుంది, నల్లికి తట్టుకుంది. ఇవాళ తారీఖు 6వ తారీఖు. ఈ వెరైటీ ఇప్పటికి కూడా నల్లి లేదు. మార్చి 6వ తారీఖు నల్లి లేదు, ముడత లేదు. తర్వాత పక్కన వెరైటీ చూసాం, దాంట్లో నల్లి ఉంది, ముడుతుంది. ఈ వెరైటీ మాత్రం బాగుంది. మరి వేసుకోవచ్చు రైతు సోదరులందరూ కూడా. బాగానే ఉంది. తాళ్ళు లేదు అసలు. ఇప్పటికి దీంట్లో 1000 మొక్కల్లో 1.5 క్వింటాల్ కోసారంట. ఇప్పుడు ఇంకా 1.5 క్వింటాల్ దాకా అవుతే బాగుంది. 1000 మొక్కల సీడ్లోనే ఇంత కాపు వచ్చింది. ఈ రైతు సోదరులందరూ కూడా దీన్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాది గుంటూరు జిల్లా ప్రేమపురం మండలం వ్యవహార గ్రామం అండి. ఇక్కడ విఎన్ఆర్ సీడ్స్ వారి 144 రకమైన కొత్త మిర్చి రకం ఫీల్డ్కి వచ్చామండి. ఈ మిర్చి వచ్చేసరికి అంత చిక్కని కాపు, దగ్గర గనుపులు, తాలేని రకం, వైట్ రొంటియల్ అంటే బొబ్బర నల్లిరాని రకం విత్తనం. ఎందుకంటే ఇలా మార్కెట్లో మనకు కావాల్సింది ఏంటంటే నల్లి బొబ్బర రకం కావాలి, ప్లస్ కాలు వెయిట్ రావాలి, ప్లస్ తాళ్ళు లేకుండా రావాలి. తాళ్ళు లేకుండా చూసుకోవాలి మనం. ఆ రకం మిర్చి కొత్త పెట్టారు కాబట్టి రైతు కోత కోసాడు కాబట్టి బాగా వచ్చింది. కాబట్టి ఇంకా కాయ అయితే కింద కూడా తాళ్ళు లేదు, మొత్తం బాగుంది. కాకపోతే విత్తనాలు ఒక్కొక్క కాయకు వచ్చేసి 70-80 గింజలు ఉంటాయి. వేసుకోదాకా విత్తనం అసలు వెయిట్ సూపర్ విత్తనం. ఎందుకంటే చూసిన ఫీల్డ్లో పర్లేదు, విత్తనం ఇంత ఫీల్డ్ చూడలేదు. ఇది రైతు వారికి ఉపయోగపడే విత్తనం. ఎందుకంటే తాళ్ళు లేదు మెయిన్. రైతు వారీగా సూపర్. ఇది ఏ నెల? విఎన్ఆర్ వాళ్ళది 144. మనం మార్చిలో తీసుకుంటున్నాం. మార్చిలో ఇంత మాత్రం తోట ఉందంటే వాస్తవం చెప్పాలంటే గొప్ప విషయం. మార్చిలో మా ఈ మిరతోటలో ఈ క్వాలిటీ ఉందంటే గొప్ప విషయం. మా ఈ మిరతోట మొత్తం వెళ్ళిపోయి అసలు ఏం లేవు మాకు. జస్ట్ ఇది కూడా పచ్చగా ఉందంటే నాకు నచ్చింది బాగా ఇస్తాను. మా మొత్తం అసలు ఏం లేవు. మా మొత్తం వెళ్ళిపోయినాయి, అసలు ఏం లేవు. తోట చూడంగానే ఇతను బాగుంది పర్లా. కాకపోతే రైతు కోసాడు కాబట్టి సూపర్. రైతు వారిగా తాళ్ళు మెయిన్ తాళ్ళు. అది సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఎన్నాదే గ్రామం, వర్షిత నర్సరీ. యామని భాస్కరరావు నా పేరు. విఎన్ఆర్ 144 సెగ్మెంట్ చూస్తానికి వచ్చాము. ధర్నకోట ఫీల్డ్ బాగానే ఉంది. కొత్త రకం, రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1000 మొక్కలో 1.5 క్వింటాల్ కోసారంట. ఇంకా 1 క్వింటాల్ 2 క్వింటాల్ దాకా అవుతాయి. తాళ్ళు తక్కువ, నల్లి ప్రాబ్లం ఏం లేదు. వైరస్ బాగానే అసలు తట్టుకుంది, బాగుంది. విత్తనం బ్రహ్మాండంగా ఉంది. కొత్తగా వేసుకోవచ్చు. సరే. గుంటూరు డిస్టిక్ పెరింగపురం మండలం నుదురుపాడు గ్రామం అండి. విఎన్ఆర్ 144 చూడటానికి వచ్చాము. అయితే బాగా కాసిందండి. చక్కగా గనుపు దగ్గర ఉందండి. కాయలు విత్తనాలు బరీగా ఉన్నాయి. తాలు అయితే లేదండి. వైరస్ ఫుల్ టాలరెన్స్ అండి. మాకైతే పర్లేదు, నచ్చిందండి. వెరైటీ మంచిగా ఉంది, మాకైతే నచ్చింది. నా పేరు బొల్లేపల్లి వెంకట్రావు. ఈరోజు 8వ తారీఖు 3వ నెల 2024 లింగాపురం అనే ఏరియాలో విఎన్ఆర్ 144 రకం మిర్చి ఫీల్డ్ చూడటానికి వచ్చాము. ఇది బొబ్బరం తట్టుకొని కాపు అనుగుణంగా రైతుకు ఉపయోగకరంగా కాసే విధంగా కనిపిస్తూ ఉంది. పర్వాల వెరైటీ అయితే బాగానే ఉంది. కాపు మంచి వెరైటీ. తాళ్ళు తక్కువ దీంట్లోకి వచ్చేటప్పటికే కాస్త రైతుకి అనుకూలంగా వేయదగ్గ విత్తనం లాగా ఉంది. నా పేరు శివశంకర బాబు అండి, సత్తనపల్లి. ఇప్పుడు మనం చూసే ఫీల్డ్ విఎన్ఆర్ 144. అయితే ప్రస్తుతం ఫీల్డ్లో అయితే బొబ్బర ఎక్కడా లేదండి. తామర పురుగు కూడా ప్రస్తుతానికి లేదు. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫీల్డ్ కటింగ్ అయిందండి. ఇప్పటికే 150 కేజీలు కోసారు. 150 కేజీల్లో కూడా 9 కేజీలే తాళ్ళు వచ్చేసింది. ఇంకొక 150 కేజీలు కావడానికి పాసిబిలిటీ ఉంది. మొత్తం వేసిన మొక్కలు 1000 మొక్కలేనండి. ప్రస్తుతం అయితే క్రాపు ఇది మార్చి 6వ తారీఖు.
ప్రస్తుతం ఎక్కడ చూడటానికి కూడా మనకి ముడత కానీ బొబ్బర కానీ ప్రస్తుతానికి ప్రజెంట్ ఎక్కడ కనిపించట్లేదండి. దీనికి ఆపోజిట్ సైడ్లో అదర్ వెరైటీస్ వేశారు. ఆల్రెడీ అవి బొబ్బర వచ్చేసిందండి, ఆల్రెడీ ఎండిపోయే స్టేజీలో ఉన్నాయి. క్రాప్ కండిషన్ అయితే ప్రజెంట్ బాగుందండి. ఫ్యూచర్లో తెగుళ్ళు అవి తక్కువగా ఉన్నాయి, తాలు తక్కువగా ఉన్నది. ప్రజెంట్ అయితే వేసుకోవడానికి రైతు సోదరులు వేసుకోవడానికి మంచి విత్తనం అండి. క్రింది నెంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ చేసి ఆర్డర్ చేయగలరు. మరిన్ని ఆసక్తికర వ్యవసాయ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.